So all of you, welcome to Brainbudge Academy YouTube channel and also welcome to daily current affairs class. సో ఈరోజు మనం 27th ఏప్రిల్ కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ తీసుకుందాం. సో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఎవ్రీడే మీకు బ్రెయిన్బడ్జ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో లైవ్లో అందించడం జరుగుతుంది. తర్వాత ఇది రికార్డెడ్ మీకు అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే క్లాస్ చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన నోట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోట్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేసి ఉంటుంది లింక్. సో యూ కెన్ డౌన్లోడ్ అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు బ్రెయిన్బడ్జ్ అకాడమీకి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. సో ప్లీజ్ జాయిన్ దేర్. సో అక్కడ జాయిన్ అయితే మీకు బ్రెయిన్బడ్జ్ అకాడమీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా అక్కడ వస్తూ ఉంటాయి. సో యూ కెన్ ఫాలో. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి ఏ ఎగ్జామ్స్ అయినా సరే చాలా చాలా బాగా యూజ్ అయ్యేటువంటి కరెంట్ అఫైర్స్. సో 100% ఐఎమ్ షూర్ ఈ కరెంట్ అఫైర్స్ చదివితే మీరు వేరే కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈవెన్ మ్యాగజైన్స్ కూడా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్టాటిక్ జీకే కానీ ఇలాంటివి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో నో నీడ్ టు ఫాలో అదర్ సోర్సెస్ అండి. 100% ఐఎమ్ షూర్. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. సో మొదటిగా ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇంటర్నేషనల్ చెర్నోబిల్ రిమెంబరెన్స్ డే 2024, అంతర్జాతీయ చెర్నోబిల్ రిమెంబరెన్స్ దినోత్సవం. సో దాన్ని మనం మరలా ఒకసారి మెమరైజ్ చేసుకోవడం, ఒకసారి గుర్తు తెచ్చుకునేటువంటి దినోత్సవం. సో దీని గురించి అసలు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ చెర్నోబిల్ రిమెంబరెన్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు, దీని యొక్క చరిత్ర ఏమిటి, అలాగే దీని యొక్క ప్రాముఖ్యత, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ కరెంట్ అఫైర్లో ప్రధానంగా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ చెర్నోబిల్. చెర్నోబిల్ అనేటువంటిది ఉక్రెయిన్లో ఒక ప్రాంతం. సో అక్కడ ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేలిపోవడం వలన అక్కడ అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో దాదాపుగా అప్పుడు జరిగినటువంటి ఆ విపత్తు ఏదైతే ఉందో ఆ విపత్తు వలన 8.4 మిలియన్ల మంది ప్రజలకి హానికరమైనటువంటి అణు వికిరణానికి వాళ్ళు గురి అవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా ఉండేదానికి మనం ప్రతి సంవత్సరం దీన్ని జరుపుకుంటూ ఉన్నాం. సో అయితే ఇది జరిగింది యాక్చువల్గా 1986వ సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీన జరిగింది. రిమెంబర్ 1986 ఏప్రిల్ 26. రిమెంబర్ 1986 ఏప్రిల్ 26 ఇంటర్నేషనల్ చెర్నోబిల్ రిమెంబరెన్స్ డేని మనం ఏప్రిల్ 26ని జరుపుకుంటున్నాం. సో ఈ చెర్నోబిల్ డిజాస్టర్ ఏదైతే జరిగిందో ఇది జరిగినటువంటి రోజు 1986 ఏప్రిల్ 26. రిమెంబర్. ఓకే. సో ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 26న మనం అంతర్జాతీయంగా ఈ విపత్తు సంస్కరణ దినోత్సవంగా మనం పాటిస్తూ ఉన్నాం. సో ఎందుకంటే 1986 ఏప్రిల్ 26న ఈ విపత్తు కారణంగా ఎవరైతే బాధితులు ఉన్నారో సో ఆ బాధితుల్ని ఒకసారి స్మరించుకోవడం కోసంగా ఆ విపత్తు జరిగినటువంటి ఆ సంఘటన గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ఇలాంటివి ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా చేయడం కోసంగా ప్రధానంగా దీన్ని మనం జరుపుకుంటున్నాం. సో అయితే దీని యొక్క హిస్టరీ మనం చూస్తే ఇది జరిగింది ఆల్రెడీ 1986 ఏప్రిల్ 26. కాబట్టి ఏప్రిల్ 26వ తేదీన ఇంటర్నేషనల్ చెర్నోబిల్ రిమెంబరెన్స్ డేగా మనం జరుపుకుంటున్నాం. సో ఈ చెర్నోబిల్ అనేది ఉక్రెయిన్ దేశంలో ఉంటుందండి. ఉక్రెయిన్ దేశం. సో ఈ ఉక్రెయిన్ దేశంలో చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో గతంలో ఈ సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేది ఉక్రెయిన్, తర్వాత విడిపోయింది. సో అక్కడ అది పేలిపోవడం జరిగింది. 1986 ఏప్రిల్ 26న పేలిపోవడం జరిగింది. సో పేలిపోవడం వల్ల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అక్కడ పేలిపోవడం వల్ల ఏమవుతుంది, ఈ వాతావరణంలోకి ఆ భారీ రేడియో ధార్మిక మేఘాన్ని విడుదల చేయడం జరిగింది. సో ఈ విపత్తు వలన దాదాపుగా 8.4 మిలియన్ల మంది ప్రజలకి హాని జరగడం జరిగింది.
వాళ్ళు ఈ విధంగా రేడియోధార్మిక వికిరణం ఏదైతే ఉందో దానికి గురయ్యారు. ఈ రేడియోధార్మిక కాలుష్యం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా నాశనం చేసేసింది. సో అక్కడ పంటలు కానీ, అలాగే అక్కడ మొక్కలు పెరగడం కానీ, అలాగే అక్కడ మౌలిక సదుపాయాలు ఏవైతున్నాయో ఈ మౌలిక సదుపాయాల విస్తృతమైనటువంటి నష్టం అనేటువంటిది అక్కడ కలిగింది. బెలారస్, ఉక్రెయిన్, అలాగే రష్యాలో ఈ ప్రభావిత ప్రాంతాలు భారీగా కలుషితం అవడం జరిగింది దీనివల్ల. సో కాబట్టి ఇది యాక్చువల్గా మానవుల యొక్క ఆరోగ్యానికి, అలాగే పర్యావరణానికి, సో అక్కడ పంటలు కానీ, అక్కడ ఉన్నటువంటి మొక్కలు కానీ ఇవన్నీ కూడా నాశనమైనవి. సో కాబట్టి పర్యావరణానికి కూడా తీవ్రమైనటువంటి ముప్పును కల్పించింది. సో కాబట్టి ఇది ప్రధానంగా ఆ ప్రాంతంలో ఏదైతే జరిగిందో అలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకునేదానికి ఈరోజు మనం జరుపుకుంటాం. సో దీన్ని 1986లో జరిగింది. సో అయితే దీన్ని స్టార్ట్ చేసింది యాక్చువల్గా దీని యొక్క రిమెంబరెన్స్ డేని జరుపుకోవడం 1990 నుంచి స్టార్ట్ చేశారు. సో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ చెర్నోబిల్ విపత్తు యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడం కోసంగా, ఇలాంటివి తగ్గించడానికి అంతర్జాతీయ సహకారం కోసంగా వాళ్ళు పిలుపునిచ్చి 1990 నుంచి ఈ తీర్మానాన్ని ఆమోదించి, సో ఈ పునరుద్ధరణ ప్రయత్నాల్లో ఐక్యరాజ్య సమితి ప్రమేయానికి నాంది పలికిందని మనం చెప్పవచ్చు. సో అయితే తర్వాత 2016వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఈ విపత్తు యొక్క నిరంతర దీర్ఘకాలిక పరిణామాలు ఏవైతే ఉన్నాయో సో ఆ పరిణామాల్ని గుర్తించడానికి, ఒక స్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి వారి యొక్క ప్రయత్నాల్లో ప్రభావితమైనటువంటి సంఘాలు కానీ, అలాగే వేరు వేరు దేశాలు ఏవైతే ఉన్నాయో ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా, సో ఆ దేశాలన్నిటికీ కూడా మద్దతు ఇవ్వడం కోసంగా అంతర్జాతీయ చెర్నోబిల్ విపత్తు జ్ఞాపకార్థ దినాన్ని వీళ్ళు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు 2016వ సంవత్సరంలో అధికారికంగా వీళ్ళు ప్రకటించడం జరిగింది. సో ఈ విధంగా ఈ అంతర్జాతీయ చెర్నోబిల్ దినోత్సవం అనేటువంటిది మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాం. సో అయితే దీనికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధానంగా, సో ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి. సో అయితే మన భారతదేశంలోకి వచ్చేసరికి, మన భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆపరేషన్లో ఉన్నాయి, అలాగే ఎన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అండ్ ఫ్యూచర్లో ఏవేవి తీసుకురానున్నారు, వాటికి సంబంధించినటువంటి మ్యాప్ ఇది మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీటి యొక్క కెపాసిటీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అయితే మన భారతదేశంలో ఈ న్యూక్లియర్ పవర్ ఏదైతే ఉందో, న్యూక్లియర్ పవర్ 5th లార్జెస్ట్ సోర్స్గా ఉందండి. అంటే మన భారతదేశంలో బొగ్గు ద్వారా అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు, తర్వాత గ్యాస్ ద్వారా, తర్వాత విండ్ పవర్ ద్వారా, తర్వాత హైడ్రో ఎలక్ట్రిసిటీ ద్వారా, అంటే నీటి ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్. సో ఈ 4టి తర్వాత మన భారతదేశంలో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్తు న్యూక్లియర్ పవర్ నుంచి, న్యూక్లియర్ పవర్. సో దిస్ ఈస్ ద 5th లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఇండియా, న్యూక్లియర్ పవర్. సో దీనికి సంబంధించి న్యూక్లియర్ పవర్ జనరేట్ చేయాలంటే దానికి న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది, న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తారు. సో ప్రస్తుతం మన భారతదేశంలో 7 ప్లాంట్స్ ఆపరేషన్లో ఉన్నాయి, 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆపరేషన్లో ఉన్నాయి. సో ఇవి స్థాపించినటువంటి సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి, ఆ న్యూక్లియర్ పవర్ స్టేషన్ పేరు, అలాగే అది ఏ రాష్ట్రంలో లొకేట్ అయి ఉంది, అలాగే అది విడుదల చేసేటువంటి కెపాసిటీ, దాని యొక్క కెపాసిటీ ఎంత. సో ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి, ఇవి గుర్తుపెట్టుకోవాలండి. సో ఫస్ట్ వన్ కాక్రపార్ అటామిక్ పవర్ స్టేషన్ 1993వ సంవత్సరంలో దీన్ని స్థాపించారు. గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. 440 మెగావాట్లు దీని యొక్క కెపాసిటీ. సో నెక్స్ట్ కలపక్కం లేదా మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ అంటాం. కలపక్కం మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ 1984వ సంవత్సరంలో స్థాపించారు. తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. 440 మెగావాట్స్ కెపాసిటీ. నోరా అటామిక్ పవర్ స్టేషన్ 1991వ సంవత్సరంలో స్థాపించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. 440 మెగావాట్స్ దీని యొక్క కెపాసిటీ. అండ్ కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 2000లో దీన్ని స్థాపించారు. కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది కైగా. అండ్ 880 మెగావాట్స్ దీని యొక్క కెపాసిటీ. 1973లో రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ని స్టార్ట్ చేశారు. సో రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది.
1180 మెగావాట్లు దీని యొక్క కెపాసిటీ. నెక్స్ట్ వచ్చేసి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ 1969లో దీన్ని స్థాపించారు, మహారాష్ట్రలో ఉంటుంది, 1400 మెగావాట్స్ దీని యొక్క కెపాసిటీ. సో నెక్స్ట్ వచ్చేసి కుదంకం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో 2013వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు తమిళనాడు రాష్ట్రంలో. సో 2000 మెగావాట్స్ దీని యొక్క కెపాసిటీ. సో ప్రజెంట్ ఆపరేషన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో హైయెస్ట్ కెపాసిటీ కలిగి ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. రిమెంబర్ దట్. సో నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా అండర్ కన్స్ట్రక్షన్. ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటివి, నిర్మాణం ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటివి. సో ఇవి మద్రాసులోని కల్పక్కం పవర్ స్టేషన్ ఏదైతే ఉందో, సో దీంట్లో ఒక ఫేజ్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. సో 500 మెగావాట్స్ దీని కెపాసిటీ. సో యూనిట్ అన్నట్టు. సో రాజస్థాన్లో యూనిట్ 7, 8 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో 1400 మెగావాట్స్ దీని కెపాసిటీ. అలాగే కాక్రాపార్లో యూనిట్ 3 and 4 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి గుజరాత్ రాష్ట్రంలో, 1400 మెగావాట్స్. అండ్ కుదంకులం యూనిట్ 3 and 4 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కెపాసిటీ 2000 మెగావాట్స్. సో ఇవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి. సో అయితే ఫ్యూచర్లో మన భారతదేశంలో తీసుకురానున్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి ఇవి. సో మహారాష్ట్రలోని తారాపూర్లో 300 మెగావాట్స్ కెపాసిటీతో తీసుకురావాలనుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్రంలో మద్రాసులో 1200 మెగావాట్స్, కర్ణాటకలో కైగా 1400 మెగావాట్స్, మధ్యప్రదేశ్లో చుట్కా 1400 మెగావాట్స్, హర్యానాలోని గోరఖ్పూర్లో 2800 మెగావాట్స్, అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భీంపూర్లో 2800 మెగావాట్స్, రాజస్థాన్ రాష్ట్రంలోని మహీ బన్స్వారాలో 2800 మెగావాట్స్, అండ్ వెస్ట్ బెంగాల్లో హరిపూర్ 4000 మెగావాట్స్, అండ్ గుజరాత్ రాష్ట్రంలో మిథివర్తి విరాడి అంటాం 6000 మెగావాట్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోవాడలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని తీసుకురావాలనుకుంటున్నారు 6600 మెగావాట్స్ కెపాసిటీతో. అండ్ మహారాష్ట్రలోని జితాపూర్ 9900 మెగావాట్స్. సో దిస్ ఈస్ ద హైయెస్ట్ కెపాసిటీ అన్నట్టు వన్స్ తీసుకొచ్చినట్లయితే. సో ఇది మన భారతదేశంలో ఫ్యూచర్ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్, రిమెంబర్. సో అయితే న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ సంబంధించి ఇది ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్, యూపీఎస్సీలో అడిగినటువంటి క్వశ్చన్. సో యూ షుడ్ రిమెంబర్. సో ది ఫంక్షన్ ఆఫ్ ది హెవీ వాటర్ ఇన్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ టు. సో అణు రియాక్టర్లో భారీ నీటి పనితీరు దేనికి సంబంధించింది, దేనికోసం అన్నారు. సో కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ గైస్? ఫస్ట్ ఆప్షన్ ఏ, స్లో డౌన్ ది స్పీడ్ ఆఫ్ ది న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి, ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్ల వేగాన్ని పెంచడానికి, కూల్ డౌన్ ది రియాక్టర్ని చల్లబరచడానికి, అలాగే స్టాప్ ద న్యూక్లియర్ రియాక్షన్ అణు ప్రతిచర్యని ఆపడానికి. సో దేనికోసం హెవీ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్లో ఉంచుతారు? కెన్ యూ ప్లీజ్ ఆన్సర్? Yes. So here absolutely option A is the correct answer. Slow down the speed of న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడం కోసంగా ఈ విధంగా న్యూక్లియర్ రియాక్టర్లో హెవీ వాటర్ అనేది ఫంక్షనింగ్ జరుగుతూ ఉంటుందండి.